మీరు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. సో మరి ఇప్పుడు బీజేపీలోకి ఎందుకు మారారన్న? దుమాల శ్రీకాంత్ అనే వ్యక్తి పదవులను ఆశించే బీజేపీ పార్టీలో చేరిండు. బాల్యమే ఇగో ఈ కండువ కింద కాషాయ కండువ కింద మొదలైంది. సరే, మధ్యలో ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా బండి సంజయ్ అన్న 2 సార్లు వచ్చిండు ఇక్కడికి. ఈ 2వ వార్డు కూడా ఒకసారి విజిట్ చేసిండు. మా బలమే తను, మా నాయకుడు వారు. కాలనీ వాసులతో కూర్చోబెట్టడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలను గుర్తించి పెండింగ్ ఉన్నటువంటి అవన్నీ ఇమ్మీడియట్లీ UDIF అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని ఇమ్మీడియట్లీ ఒక 15 కోట్ల రూపాయలు సిరిసిల్ల మున్సిపాలిటీకి పంపించారు. సో శ్రీకాంత్ అన్న, ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి? ఈ మధ్య కాలంలో నేను చేసిన ఫైటింగ్ చూడండి మీరు. నీళ్ళు వచ్చినాయి మొన్నటిసారి. నేనే మీ మీడియా మిత్రుల సహకారంతో ఆ ప్రాంతం అంతా చూపెట్టాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఎలక్షన్లు రాబోతున్న సందర్భంగా వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా పోటీ చేయబోతున్నారు. అందులో ఒకరు 2వ వార్డు నుంచి కూడా పోటీ చేయబోతున్నారు. వారెవరో కాదండి, బీజేపీ పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ అన్నగారు. సో వారు మనతో పాటు ఉన్నారు కాబట్టి మరికొన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. జై శ్రీరామ్ తల్లి. జై శ్రీరామ్. నమస్తే. నమస్తే అమ్మ. సో ఎట్లున్నారు అన్న? ఇప్పటికీ అమ్మవార్ల ఆశీస్సులతోని, ఆ రాజరాజేశ్వరుడి ఆశీస్సులతోని ప్రజల సమక్షంలో ప్రజల సేవకై జీవితం గడుస్తుంది తల్లి. సూపర్ అన్న. ఇప్పుడు మీరు 2వ వార్డు నుంచి పోటీ చేయబోతున్నారు కాబట్టి ఒక్కసారి మీ గురించి తెలియజేయండి. దిగువ స్థాయి కుటుంబం నుండి వచ్చాను నేను. దిగువ స్థాయి మామూలు వ్యవసాయ కూలీ కుటుంబం. అక్కడి నుండి నా జీవన ప్రస్థానం మొదలైంది. ఆ క్రమంలో చాలా కల్చరల్ యాక్టివిటీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే చదువుకునే సమయంలో. అటువైపు మొగ్గు చూపెట్టి కొన్ని సంవత్సరాలు చదువుతో పాటు ఆ కల్చరల్ యాక్టివిటీస్ తోని ప్రజల్లోకి వెళ్ళే అవకాశం దొరికింది నాకు. ఆ కళామాత తల్లి ఆశీస్సులతోని ప్రజల్లోకి వెళ్ళే అవకాశం వచ్చింది. దానితో పాటు నాకు అప్పుడు వచ్చిన అవకాశం ఏంటంటే, శాంతినగర్ లో అప్పుడే RSS రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శాఖ ప్రారంభించారు. నేను అప్పుడు 4వ తరగతి చదువుతున్నా. ఆ క్రమంలో ఆ శాఖకు మిత్రుల ద్వారా ఎంటర్ అవ్వడం జరిగింది. ఆ బాల్య స్వయం సేవక్ అంటారు. నా బాల్యం నుండే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్వారా జీవన శైలి, మన జీవన శైలి ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలి, ఒక భక్తి భావనతోని, దేశభక్తి భావనతోని పోవాలనే సదుద్దేశంతో ఆ వైపు నన్ను RSS నడిపించింది. పూర్తిగా నేను బాల్య స్వయం సేవక్ RSS నేపథ్యం నుండి వచ్చిన వాడిని. సూపర్. అలాగే అన్న, మీరు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. సో మరి ఇప్పుడు బీజేపీలోకి ఎందుకు మారారన్న? దూరపు కొండలు నునుపు వారిని చూశాక పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. వారు కొన్ని మాటలు మాట్లాడిన వాటికి అందులోకి వెళ్ళాక ఎంత ఎఫర్ట్ పెట్టి పనిచేయాలనో అంత పని చేసిన. వాస్తవానికి వారికి కూడా తెలుసు, ఆ పార్టీ నాయకులకు కూడా తెలుసు నేను ఎంత కష్టపడ్డా. కానీ కనీస గుర్తింపు లేదు. గుర్తింపు పక్కకెట్టు, కనీస విలువ లేదు. వారందరి వాడు కాదు, కొందరి వాడు అనే విషయం వాస్తవం. నా విషయంలో జరిగింది ఏంటంటే, కనీస గౌరవం లేదు. అంటే ఒక మనిషి కష్టం చేస్తే దానికి తగ్గ ఫలితం ఎక్స్పెక్ట్ చేస్తాడు, సహజం. కానీ అందులో నేను పడ్డ శ్రమకు సరైన కనీస విలువ కూడా లేదు అనేది భావించి మళ్ళా నా నేపథ్యం ఫస్ట్ నుండి ఉన్న ఆ నేపథ్యం వైపు ప్రయాణం మొదలెట్టి ఆ పార్టీలో ఉన్నప్పుడు కొన్ని జరిగినవి. ఎందుకంటే నేను హిందూ, సహజంగా నా బాల్యం అక్కడి నుండి వచ్చింది కనుక సహజంగా నేను హిందూ భావజాలం గల వ్యక్తిని. మీరు ఒకసారి నా నేపథ్యం మామూలుగా ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది. ఎలాంటి హిందూ పండుగ వచ్చినా గానీ నేను సిరిసిల్ల పట్టణం లెవెల్ల, వాస్తవానికి నేను మొదలెట్టిన ఇప్పటికి కూడా బతుకమ్మ వద్ద
ఈ స్వాగతం ఇప్పుడు చెప్తే బతుకమ్మ పెద్ద బతుకమ్మ వస్తే సిరిసిల్లలో వాక్కడ పెద్ద స్టేజ్ చేసి అవన్నీ చేస్తుంటారు చూసినా, అది నాతోనే మొదలయ్యాది. ఓ సూపర్. అది మొదలెట్టింది నేనే. అంటే అంతేకాదు, సిరిసిల్లలో మంచి కృష్ణాష్టమి వేడుకలు గాంధీ వద్ద. ఫస్ట్ నేను గాంధీ కాడ చేసేది. హిందూ ఉత్సవ సమితి ఉంటది కదా, వారి ఆధ్వర్యంలో నేను అందులో ఒక సభ్యుడిగా గాంధీ వద్ద మంచి మంచి కార్యక్రమాలు చేసిన. సూపర్. అక్కడ చేసేటి ఇప్పుడు ప్రెసెంట్ సిరిసిల్లలో శాంతినగర్ లో ఒకప్పుడు ఉగాది ఉత్సవం, సంక్రాంతి సంబరాలు అని ఇక్కడ రంగినేని ట్రస్ట్ లో చేసిన. ఉగాది ఉత్సవం, వేసవి సంబరాలు, ఇలా పెద్ద పెద్ద కార్యక్రమాలు సిరిసిల్లలో ఉన్నటువంటి అందరిని ఇన్వాల్వ్ చేస్తూ ఒక మంచి ఎంటర్టైన్ కార్యక్రమం, మంచి మంచి హిందూ పండగలను అన్ని కల్చర్ యాక్టివిటీస్ లో ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుండి శాంతినగర్ లో కూడా ప్రారంభించిన. మీరు గమనిస్తే తెలుస్తుంది. దాండియా నైట్ అని పెడతాం. అవును. నెక్స్ట్ ఉట్టి కొట్టే కార్యక్రమం చాలా బాగుంది. వాస్తవానికి మనకు అయోధ్యలో భవ్యమైన రామ మందిరం మోడీ గారు నిర్మాణం చేసిన ఆ సమయంలో ప్రాణ ప్రతిష్ఠ, బలరాముడి ప్రాణ ప్రతిష్ఠ ఆ రోజున BRS లో ఉన్నారా? అప్పుడు అక్కడే ఉన్నాను. మన శాంతినగర్ లో హనుమాన్ టెంపుల్ ఉంటది. అక్కడ ఒక కార్యక్రమం చేయాలనేది ఒక సంకల్పం ఉన్నది. అంటే మళ్ళీ మళ్ళీ రాదు, ప్రతి పండుగ అంటే ప్రతి సంవత్సరం వస్తుంటది, అది ఒక సహజం. కానీ ఆ ప్రాణ ప్రతిష్ఠ అనేది ఇక మనకు అంటే మన ఈ తరం వాళ్ళు చేసుకున్న అదృష్టం. మన తరంలో ఒక అంత పెద్ద నిర్మాణం జరిగింది, అందులో భాగస్వాములమయ్యే అవకాశం దొరికింది ఆ దేవుడి ఆశీస్సులతోని. దాన్ని ప్రతి గల్లీలో, మన దేశం అంతే కదా ప్రపంచం అంతా, ఆ రోజు ప్రపంచమంతా ఒక పండగ వాతావరణం నెలకొన్నది. అది అందరికి తెలిసిందే. ఆ పండుగను మన శాంతినగర్ లో నిర్వహించుకోవాలి సిరిసిల్ల అని చెప్పేసి ఆలోచన అది. అప్పుడు నాకున్న ఆ పాత పరిచయాల ద్వారా బజరంగ్ దళ్ కావచ్చు, హిందూ ఉత్సవ సమితి కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఇంకా మన హిందూ భావజాలం కోసం పనిచేస్తున్న సంస్థలతోని నాకున్న పాత పరిచయాలతోని వాళ్ళందరినీ కలుపుకొని శాంతినగర్ లో ఒక మంచి కార్యక్రమం పెట్టాను. భక్తి భావన అంటే ప్రజలలో దేశం అంతా అనుకున్నాం. కనీసం మన పాత్ర సరే, సముద్రంలో ఒక చుక్కలాగా మనం ఈ ప్రాంతంలో కూడా ఆ ఫీల్ అందరిలో కనబడాలి అని ఒక ఆలోచనతో నేను ఇక్కడ కార్యక్రమం పెట్టాను. అంత మంచి కార్యక్రమాన్ని వరద్దన్నారు. అప్పుడు మనసు కలుపుకోమన్నది మెసేజ్. ఎందుకంటే ఏంది దేనికోసం పని చేస్తున్నాను, చాలా బాధ అనిపించింది. సర్వే జనా సుఖినో భవంతు, అదే కాన్సెప్ట్ తోని, అదే పదంతోని మేము ఆ అదృష్టం నాకు దక్కింది, గ్రామ దేవతలకు చేసుకునే అదృష్టం. అప్పుడు కూడా వారిని ఇన్వైట్ చేసిన. కొన్ని వేల మంది వచ్చారు. సిరిసిల్లలో 63 దేవతలు ఉంటారు, అమ్మవార్లు 63 ఉన్నారు. 63 మంది అమ్మవార్లకు ఒకే రోజు నిష్ఠతోని అమ్మవార్లను కొలుస్తూ ఆ కార్యక్రమం నిర్వహించాలనేది ఒక భావనతో, సంకల్పంతో చేశాను నేను. దానికి కూడా నేను ఇన్వైట్ చేసిన వారిని. అప్పుడు కూడా వారు రాలే. మన దేశమే ఆ హిందూ భావజాలం, హిందూ పునాదుల మీద నిర్మాతమైందమ్మా. వాస్తవానికి మీరు చరిత్రను అయితే తప్పు పట్టలేం కదా. వారు రాకపోతే కూడా ఇప్పుడు నేను ఉన్నా. మొన్న ఇక్కడికి మా సంజయ్ అన్న గారిని ఇన్వైట్ చేయగానే వచ్చారు. నేను హ్యాపీ ఫీల్ అవుతాను. నేను ఆ పార్టీలో కూడా ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా వారిని ఒకసారి ప్రజలకు కూడా తెలుసు, నా సొంత డబ్బులే. ఎప్పుడు కూడా అన్ని కార్యక్రమాలు చేసినా నా సొంత డబ్బే. నా ఆలోచన ఏంటంటే, నేను పుట్టి పెరిగే క్రమంలో పూర్తి RSS భావజాలంతో ఉన్నా గనుక ఆ ఉద్దేశంతోనే. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, కానీ ఇంకోటి ఏంటంటే దుమాల శ్రీకాంత్ అనే వ్యక్తి పదవులను ఆశించే బీజేపీ పార్టీలో చేరిండు అని చెప్పేసి బయట వినిపిస్తుంది. దాని గురించి మీరేమంటారు? ఒక్కటి, నేను ఆ పార్టీలో పనిచేశాను. ఎంత ఎఫర్ట్ పెట్టి పనిచేసినో ప్రజలకు కూడా తెలుసు. ఒక్క రూపాయి ఆశించకుండా చేశాను. ఈ పార్టీలకు వచ్చినప్పుడు కూడా మామూలుగా ఏం రాలా. అప్పుడు సంజయ్ అన్న గారిని ఇదే మా శాంతినగర్ లో పెద్ద వేదికేసి ఊరంతా ఊరేగింపుగా తీసుకొచ్చిన. అంటే నేను ఎంత ఎఫర్ట్ పెట్టి పని చేస్తున్నా నా సొంత డబ్బులే. ఎంత ఎఫర్ట్ పెట్టి నా సొంత డబ్బులతో ఎంత ఎఫర్ట్ పెట్టి పార్టీ కార్యక్రమాలు చేస్తున్నా అది గమనిస్తుంది కదా అధిష్టానం. సరే, ఒక మంచి RSS నేపథ్యం నాది, మంచి హిందూ భావజాలం, హిందూ పండుగలను ఇంత ఘనంగా జరుపుతూ ఉంటా, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటా నేను. అలాంటి భావజాలం ఉన్న నన్ను నా హైకమాండ్ గుర్తించింది. నా సేవలు పార్టీకి అవసరం అనుకున్నారు.
ఆ అవకాశం పార్టీకి సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించారు. పార్టీ పదవి కోసం అయితే నేను పోలే, పార్టీ పదవి కంటే పోగానే ఇస్తారు. బయట అందరూ అదే ఓకే మాట్లాడుకుంటున్నారు. ఓకే సార్, పదవుల మంచి కోసం సంతోషం. నేనేమంటున్నా అంటే నేను పార్టీలోకి వెళ్ళినాక 1 year తర్వాత నాకు పదవి ఇచ్చారు. సరే, నాలాగా ఎంతో మంది ఈటల రాజేందర్ గారు కూడా వచ్చారు, మరి ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ అంటున్న వాళ్ళు కూడా ఒకసారి కేసీఆర్ కూడా ఎక్కడ తెలుగుదేశం పార్టీ కదమ్మా, అవును. అందరు ఏదో ఒక పార్టీ నుండి వస్తూ ఉంటారు. వచ్చినాక వాళ్ళు ప్రజల్లో వాళ్ళ బలం చూస్తారు, వాళ్ళ సొంత తెలివితేటలు చూస్తారు, వాటితో పాటు వాళ్ళకు ఆర్గనైజింగ్ స్కిల్స్ చూస్తుంటారు. నేను సహజంగా చిన్ననాటి నుండి ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉన్నవాడిని. ఓకే. వీటిని గుర్తించి ఆఫ్టర్ 1 year, 1 సంవత్సరం తర్వాత పార్టీ అధ్యక్షులు మారే క్రమంలో ఆ అవకాశం నాకు పార్టీ అధిష్టానం కల్పించింది. అవకాశం వచ్చినప్పుడే, అట్లా అంటే నేను పార్టీలో జాయిన్ అయినాడే తెల్లారి ఏదో ఒకటి మంచిగా జిల్లా ఉపాధ్యక్షుడో లేకుంటే కార్యదర్శిలో లేకుంటే పట్టణ ఉపాధ్యక్షుడో అధ్యక్షులు అన్నట్లేదు, ఏదో ఒకటి రాసి ఇవ్వాలి, తీసుకోవాలి. నేను వెంటనే పార్టీ పదవి కోసం పోతే సంవత్సరం తర్వాత అందులో చేసిన కార్యక్రమాలు, నేను మళ్ళీ బయట వ్యక్తిగతంగా చేస్తున్న కార్యక్రమాలను చూసి నా పార్టీ నాకు అవకాశం ఇచ్చిందని నేను అనుకుంటున్నా. అదే జరిగింది తల్లి. ముందు కూడా పార్టీలు ఏమైనా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఒక్కటే, నేను మీకు అందుకే ముందు చెప్తున్నా, నేను బాల్యమే ఇగో ఈ కండువ కింద, కాషాయ కండువ కింద మొదలైంది. సరే, మధ్యలో ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా వారి ఆహ్వానం మేరకు నేను వెళ్ళిన, అందులో ఇమిడలేకపోయినా అని చెప్తున్నా. అంటే నా భావజాలం, మనసు ఒప్పుకోలేదు, నా భావజాలం పూర్తి హిందూమయం. అలాంటిది ఈ భారతీయ జనతా పార్టీలో నాకు అవకాశం ఉంది. ఇంకొక కడ పోతే నేను అడగడం అది కష్టం. డబ్బులకు లొంగిపోయే వ్యక్తి అని అంటారు. రైట్, డబ్బులు ఇస్తే రైట్. ఏ రకంగా ఎక్కడ నాకు డబ్బులు ఇచ్చిర్రట, నా డబ్బులు ఖర్చు పెట్టినా లేకుంటే నాకు ఇచ్చిర్రా, ఎక్కడన్నా ప్రూఫ్ ఇప్పామో? ఆ పార్టీలో ఉన్నప్పుడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా, నన్ను కొనే ధైర్యం దమ్ము ఎక్కడన్నా ఏ పార్టీలో ఉన్నా ఏ వ్యక్తులకన్నా ఉందో చూడమనండమ్మా. ఒక్కటే చెప్తున్నా, దేవుడి దయ వల్ల వ్యాపారాలు చేసుకున్నాం, అనుకోకుండా అమ్మ వాళ్ళ దయతో కాస్తంత కలిసి వచ్చి 4 రూపాయలు సంపాదించుకోలేదు అనట్లేదు, సంపాదించుకున్నాం అమ్మ వాళ్ళ ఆశీస్సులతో. నాకు ఒక్కడే బాబు, వాడు మంచిగా చదువుకుంటుండు. ఈ సంవత్సరంతోనే వాడి ఎడ్యుకేషన్ కూడా పూర్తయ్యే పరిస్థితి ఉంది. నాకు డబ్బు ఒక్కటే, నేను సంపాదించుకున్న దానిలో ఎంతో కొంత ప్రజలకు ఖర్చు పెట్టాలని అంట తప్ప, ఇప్పటికి నేను ఇంత సేవ చేసిన, ఇంతమందికి నా ఏరియాలో ఇంతమందికి పని చేసిన, ఎక్కడన్నా ఒక 10 రూపాయలు ఆశించిండు శ్రీకాంత్ అని ఎక్కడన్నా ప్రూఫ్ ఇప్పియండి అమ్మా. అదే రోజు నేను ఈ పార్టీలు కాదు, అసలు ఈ రాజకీయాల నుండి తప్పుకుంటా. నేను భవిష్యత్తు కూడా నేను హామీ ఇవ్వగలుగుతా, భవిష్యత్తు కూడా నేను హామీ ఇస్తా. నాది ఎట్లుంటది అంటే, నేను రేపటి గురించి ఆలోచించా. ఈ రోజు జేబులో 10 రూపాయలు ఉన్నాయా, ఈ 10 రూపాయలు నేనే తినాలనుకోను. నా చుట్టూ ఇక్కడ ఉన్నారా, వాళ్ళందరం కలిసి ఈ 10 రూపాయలలో మనిషికో రూపాయి తిందాము అనే ఆ స్వభావం ఉన్నది నేను. అంటే నా దేవుడు అమ్మవార్ల దయతోనే నా జేబులోకి డబ్బులు వస్తున్నాయి వ్యాపారం ద్వారా. ఆ ఉన్న డబ్బులు 10 మందికి పంచుకుంటూ 10 మందిలో కలిసి బ్రతకాలనుకుంటున్నాను నేను. కానీ ఇప్పుడు మీరు 2వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. సో 2వ వార్డులో చాలా రకాల సమస్యలు ఉంటాయి. సో ముందుగా మీరు ఎలాంటి సమస్య మీద మీరు పోరాడాలనుకుంటున్నారు? సరే, ఒక టౌన్ అధ్యక్షుడిగా నేను 39 వార్డుల గురించి మాట్లాడొచ్చు. ఓకే. 39 వార్డులు నాకు మా పార్టీ అవకాశం ఇచ్చింది కనుక 39 వార్డులు న్యాయాన్ని నేను పని మొదలెట్టాను. ఎందుకు అంటే, మొన్న చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఈ మధ్య 2 పర్యాయాలు బండి సంజయ్ అన్న 2 సార్లు వచ్చిండు ఇక్కడికి. ఈ 2వ వార్డు కూడా ఒకసారి విజిట్ చేసిండు, 14th వార్డులో కూడా 14th వార్డు కూడా మొన్న విజిట్ చేసిండు. నెక్స్ట్ మళ్ళీ ప్రతి వార్డు కూడా వస్తాడు. మేము ఇక్కడ సమస్యలు అన్నగారి దృష్టికి తీసుకెళ్ళినాం. మాకు బలమే తను కదా, మా బలమే తను, మా నాయకుడు గారు. ఇక్కడ ఉన్న మా జిల్లా అధ్యక్షుల వారి సహకారంతో నేను అన్నగారి దృష్టికి తీసుకెళ్ళినాం. సరే, ఇన్ని రోజుల నుండి ఇక్కడ అస్తవ్యస్తంగా ఉంది. ఆయన వారిని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి క్లియర్ గా వారితో కళ్ళకు కట్టినట్టు చూపెట్టితే ఇక్కడ సమస్యలు అర్థమైతాయి అన్న ఒక ఆలోచనతో వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారిని తీసుకొచ్చి ఇక్కడ కాలనీ వాసులతో కూర్చోబెట్టడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలను గుర్తించి పెండింగ్ ఉన్నటువంటి అవన్నీ ఇమ్మీడియట్లీ UDIF, అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని ఇమ్మీడియట్లీ ఒక 15 కోట్ల రూపాయలు సిరిసిల్ల మున్సిపాలిటీకి పంపించారు. సూపర్. అవే ఇప్పుడు ఈ మధ్య టెండర్లు అయినాయి. ఈ మధ్య వాళ్ళు కొబ్బరికాయ ఆపరేషన్ పార్టీ వాళ్ళు కొడతా అని అంటే కూడా మహా నిధులు కనుక వారు రావాలి. సరే, నిధులు నాపేది లేదు, నిధులు పనులు నడుస్తూ ఉంటాయి, కానీ వాళ్ళకి ఆ రైట్స్ లేవు కదా. పంపించింది సంజయ్ అన్న గారే, సెంట్రల్ గవర్నమెంట్ ఫండే. అంటే మేము ఒక్కటే చెప్తున్నాం సిరిసిల్ల ప్రజలకు, మీ ద్వారా
39 వార్డుల ప్రజలకు, సిరిసిల్ల పట్టణ ప్రజలకు చెప్పేది ఒకటే, ఫండ్ తెచ్చేది మేమే, ఇచ్చేది మా సెంట్రల్ గవర్నమెంట్. వచ్చేది మా దగ్గర నుండే, తెచ్చేది మేమే, ఇచ్చేది కూడా మా సెంట్రల్ గవర్నమెంటే, మా నాయకులే. మా సంజయ్ అన్న ద్వారానే ఈ సిరిసిల్ల మున్సిపాలిటీకి డబ్బులు వస్తాయి, ఫండ్ వస్తుంది. మేజర్ గా 80% మాదే అందులో యూడిఐఎఫ్ నిధుల్లో. కనుక ఒక్క అవకాశం మా మున్సిపాలిటీలో, సిరిసిల్ల మున్సిపాలిటీలో ఒక్క అవకాశం మా పార్టీకి ఇవ్వండి, మీకు డెవలప్మెంట్ ఏంటో చూపెడతాం మేము. ఓపెన్ గా చెప్పేస్తున్నాం, సవాల్. వచ్చేది, తెచ్చేది, ఇచ్చేది మేమే. ఇప్పుడు మీరని చెప్పుకుంటున్నారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా మేమే తీసుకొస్తున్నాం డెవలప్ కోసం కూడా మేమే. ఓకే, మేము ఓపెన్ గా, అందుకే నిన్న ప్రెస్ మీట్ పెట్టి మొన్న మా జిల్లా అధ్యక్షుల వారు చెప్పారు, క్లియర్ కట్ గా చెప్పారు ఏ ఫండ్ ఎంత అనేది. 80% మాది తల్లి, ఇట్టేసి పొత్తు కుడుతుర్రు. వినండి, వాళ్ళు ఇట్టేసి పొత్తు కుడుతురు, సొమ్మొక్కల్ని సోకొక్కల్ని చెప్తారు తల్లి. అలా అద్దు కదా. మేము కూడా చెప్పేది ఒకటే, భవిష్యత్తులో సిరిసిల్ల పట్టణం అభివృద్ధి చెందాలంటే, ఎక్కువ నిధులు రావాలంటే సిరిసిల్ల మున్సిపాలిటీని ఈ పర్యాయం ఒక్కసారి మన భారతీయ జనతా పార్టీకి ఒకసారి అప్పచెప్పి చూడాలి. ప్రజలు కూడా ఆలోచించాలి. వాళ్ళకి తెలియదు, ఈ కాలంలో ఎవరిని తక్కువ చేసేది లేదు. బాగా చైతన్యం ఏర్పడింది ఈ సోషల్ మీడియా ద్వారా, చాలా చైతన్యం ఏర్పడింది. చేతిలో ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంటుంది, ప్రపంచంలో కూడా ఏం జరుగుతుందో తెలుస్తుంది, మన ఊర్లో ఏం జరుగుతుందో తెలియదు. మేము ఎలక్షన్ల కన్నా ముందు, ఓటు అడగటానికి కన్నా ముందే 15 కోట్ల రూపాయలు ఫండ్ తెచ్చినాం. మొన్నటికి మొన్న 104 కోట్లు పంపించారు నీటి వాటికి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్. అవునా కదా? అంటే ఎలక్షన్ల కన్నా ముందే, మేము ఓటు అడగడానికి కన్నా ముందే నిధులు తెచ్చినాం తల్లి. మీరు బయట తిరుగుతున్నారు బీజేపీ పార్టీ తరపున, సో ఏం మాట్లాడుతున్నా అంటే సమస్యలు ఏమన్నా మీ దృష్టికి తీసుకొస్తున్నారా? అమ్మా, నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినోని, సిరిసిల్ల 39 వార్డులో తిరిగినోని. నేను ఇలా కొత్తగా, నేను ఏదో ఎక్కడో దిగుమతి అయిన వ్యక్తిని కాదు. అందుకే స్థానికంగా సిరిసిల్ల పట్టణం మీద, నేను ఇక్కడే పుట్టి పెరిగిన గనక ఇక్కడ ఉన్న పట్టణం మీద ఉన్న ప్రతి సమస్య మీద నాకు అవగాహన ఉంది. దానికి సొల్యూషన్ కూడా తెలుసు నాకు. దానికి సొల్యూషన్ కూడా చూస్తున్నారు కాబట్టి సొల్యూషన్. పుట్టి పెరిగినా కదా నేను, ఇంకా చూసేది ఇక్కడే పుట్టి పెరిగిన ఈ సమస్యల మీద. మళ్ళీ నేను ఇంట్లో ఉన్న వ్యక్తిని కాదు, నాకు ఆ కళామ తల్లి ఇచ్చిన అవకాశంతో గురంతా తిరగగలిగినప్పుడు 100% చెప్తున్నా, సిరిసిల్ల సమస్యల మీద అవగాహన ఉంది. ఆ పరిష్కారం చేసే సత్తా కూడా మా బీజేపీకే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకొస్తాం, మా చేతులకు మున్సిపాలిటీ పెట్టినాక మేము వాళ్ళని అభ్యర్థించడానికి రైట్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఇక్కడ ప్రజలు మనకు బీజేపీకి అవకాశం ఇచ్చినప్పుడు మాకు ఫండ్ ఎక్కువ ఇవ్వని మాకు అడగడానికి రైట్స్ ఎక్కువ ఉంటాయి. కొట్లాడొచ్చు కూడా మన పార్టీ తరఫున కూడా, ఖచ్చితంగా కొట్లాడుడే. సిరిసిల్ల రూపురేఖలు మార్చుడే. ఇంతకు ముందు బాగా మార్చినామంటారు, గల్లులలో పోతే మీకు తెలుస్తుంది తల్లి. ఒక్కటే తల్లి, వాళ్ళు ఏం చేసిరంటే ఫండ్ మాదే పంపించారు, వీళ్ళు మసిగూసి మారి ఇడికాయ చేసిర్రు. వీళ్ళు వచ్చింది ఫండ్ మాది, వీళ్ళు రకరకాల పేర్లతోని అస్సలైన ఫండ్ను దాచిపెట్టి వాళ్ళు అనుభవించారు తప్ప ఏమీ జరగలేదు తల్లి. సిరిసిల్లకు ఫండ్ వచ్చిందంతా మాదే. సో అలాగే ఇంకొకటి అన్నా, ఇప్పుడు బీజేపీ పార్టీ అంటే ప్రతిపక్ష పార్టీలు హిందుత్వ పార్టీ అంటున్నారు, అందులో నిజం ఎంత? హిందుత్వ పార్టీలు అంటే 15 కోట్లు ఎట్లా తెస్తాం, 104 కోట్లు ఎట్లా తెస్తాం చెప్పు తల్లి. ఒక్కటే హిందుత్వ పార్టీ అంటారు. ఒకసారి దేశాన్ని ఒక్కసారి చూడండి, ఒక 3 రాష్ట్రాలు తప్ప మిగతా అంతా భారతీయ జనతా పార్టీ మయం అయిపోతుంది. మరి హిందూ దేశం ప్రకటించుకోవాలి. మరి మాకు మాతో సాధ్యమే కదా అది, మరి మేము ప్రకటించుకుంటున్నావా? ఒక్కటే, మూర్ఖత్వంగా మాట్లాడేది. మాది హిందూ ధర్మం కోసం కొట్లాడతాం, హిందూ భావజాలం కదా పార్టీ, అది ఓకే. కానీ డెవలప్మెంట్ లో మాకు ఎప్పుడు కూడా స్వార్థం ఉండదు తల్లి. మోడీ గారిని చూస్తారు, ప్రపంచమంతా వారి దిక్కే చూస్తుంది కదా. అటువంటి మహానేత కింద పనిచేస్తున్నాం, అది మా భాగ్యం అనుకుంటున్నాం. వారి నాయకత్వంలో పనిచేసే భాగ్యంగా ఫీల్ అవుతున్నాం మేము ఇప్పుడైతే. ఓకే, సో అలాగే ఇప్పుడు వార్డు మహిళలకి, అలాగే వృద్ధులకు గాని, యువతకు గాని ఎలాంటి, అంటే ఏమన్నా వాళ్ళకి వృత్తి రీత్యా ఏమన్నా ఏర్పాటు చేస్తున్నారా? మీరు ఒక్కసారి నా వార్డుకు పోతే మా యువత గాని, మా మహిళలు గాని, ఆంధ్ర సైడ్ ఏమో సంక్రాంతి అంటారు, మన తెలంగాణకు వచ్చేసరికి బతుకమ్మ, అంతే కదా. బతుకమ్మ సంబరాలు చేసేదే ద్వార శ్రీకాంత్. ప్రతి గల్లీకి వెళ్ళండి అమ్మ, వాళ్ళ సంతోషం కోసం నేను ఎంత పనులు చేసిన. ఒక్కొక్క వ్యక్తికి నేను వ్యక్తిగతంగా సేవ చేసేది, దాన్ని మనం ఏమంటే సేవ చేయడం అనేది పుణ్యం కోసం చేయాలి, పబ్లిసిటీ కోసం కాదు. నేను చేసిన సేవలు శాంతినగర్ నా తల్లులకు, నా తండ్రులకు, మా అన్నదమ్ములకు,
మా అక్క చెల్లెళ్ళకు వ్యక్తిగతంగా చాలా మందికి తెలుసు. వ్యక్తిగతంగా అన్న ఏం చేస్తాడు, తమ్ముడు ఏం చేస్తాడు, కొడుకు ఏం చేస్తాడు, మా బిడ్డ ఏం చేస్తాడు అనే వాళ్ళ మనస్సులో నాకు ఆ చోటు కల్పించిర్రు. అది రేపు రానున్న ఎలక్షన్లలో దాన్ని నిరూపితం కూడా చేస్తారు మా ప్రజలందరూ. ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే చేసే సహాయాన్ని పబ్లిసిటీ చేసుకున్నాం అనుకో పుణ్యం రాదమ్మా. ఈ కల్చరల్ యాక్టివిటీస్ మీకు కనబడతాయి. కనబడంది ఇంకా చాలా చేసిన అది నేను చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. సమస్య వచ్చినప్పుడు బాధ్యతగా వాళ్ళ గుండెల్లో వాళ్ళ వెంట ఉండాలనుకుంటా నేను. ఆ వ్యక్తిత్వం గల వ్యక్తి 100% ఉంటున్నా. సో అలాగే ఇప్పుడు యువత కోసం మీరు ఏం చేస్తారన్న? అంటే యువత ఇప్పుడు చాలా మంది కూడా చెడుదారిన పడుతున్నారు, డ్రగ్స్ అని చెప్పేసి, మందుకు. మంచి క్వశ్చన్ అమ్మా. మాదొక శాంతినగర్ యూత్ అని ఒక గ్రూప్ ఉంటది, నేను క్రియేట్ చేశాను, చేయించిన. వాళ్ళను పెట్టి ఆటలు, ఈ క్రికెట్ టోర్నమెంట్లు ఫస్ట్ మేము ఒక నేళ్ల నుండే మొదలెట్టినాము. ఈ శోభయాత్ర అన్నం చూస్తారా, అప్పుడు కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తో నాకు చేశాను. దాంతో పాటు ఇక అందరికి తెలిసిందే వినాయకుల చవితి. వినాయక చవితి వచ్చిందని అంటే దోహాల శ్రీకాంత్ ఎక్కడ ఉంటాడు వెతుక్కుంటారు కాదు. కానీ ప్రతి వినాయకుడి దగ్గరికి దర్శన భాగ్యం నాకు కల్పిస్తారు మా వాళ్ళు. వాళ్ళ దగ్గరికి పిలుచుకొని యువత అంటేనే వినాయకులు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నాకు ఆ దర్శన భాగ్యం కల్పిస్తారు. అంతేకాదు మా శాంతినగర్ యూత్ అనే ఆ గ్రూప్ లో మా పిల్లలందరికీ తెలుసు. ఒక్కసారి ఈ సమస్య మీదనే డ్రగ్స్, గంజాయి ఉంటది కదా, ఈ గంజాయి మీద చాలా కొట్లాడింది నేను. కొట్లాడంటే పిల్లలను బాగా మోటివేట్ చేసిన, కూర్చోబెట్టి మాట్లాడడం, యూత్ లో పోస్టులు పెట్టడం. సరే, ఇక దానికి అడిక్ట్ అయిన వాళ్ళు అంత ఈజీగా బయటికి రారు. ఆ ఉద్దేశంతో దాన్ని మా శాంతినగర్ రాకుండా కట్టడి చేయగలిగిన. మన సిరిసిల్లాలో మన కాషాయం జెండా ఎగరవేస్తున్నారు. 100% నేను అదే పని చెప్తున్నాం కదా. మా సంజయ్ అన్న గారి ఆశీస్సులు, మా గోపన్న గారి ఆశీస్సులతోని 100% ఎఫర్ట్ పెట్టి పని చేస్తున్నాం. పని చేసే అవకాశం కల్పించమంటున్నాం ప్రజలను. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. అందరినీ చూసారు కదా, పైసలు తెచ్చేటోళ్ళం మేము, పని చేసేటోళ్ళం మేము. అవకాశం ఇవ్వండి. మేము ప్రజలను కూడా కోరుకునేది ఒకటే, మీ నుండి, మీ ద్వారా ప్రజలను కోరుకుంటుంది ఒక్కటే. ఈ ఒక్కసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోండి, అవకాశం ఇచ్చి చూడండి, డెవలప్మెంట్ ఏందో మేము చూపెడతాం. ఈ ప్రాంతంలో శ్రీనగర్ కాలనీ ముఖ్యంగా ఈ సర్కిల్లో వర్షాకాలం వస్తే నీరు చాలా విపరీతంగా చేరి ఇండ్లకి వచ్చి చాలా రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. సో దాని గురించి మీరేమంటారు? ఈ మధ్య కాలంలో నేను చేసిన ఫైటింగ్ చూడండి మీరు. నీళ్ళు వచ్చినాయి మొన్నటిసారి. నేనే మీడియా మిత్రుల సహకారంతో ఆ ప్రాంతం అంతా చూపెట్టాను, ప్రజలందరికీ తెలిసేటట్టు చేసినాను. అలాగే మొన్న మున్సిపల్ మీద కూడా ధర్నా పెట్టిన, ప్రజలందరి సహకారంతో మున్సిపల్ మీద కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున ధర్నా పెట్టిన. అక్కడ కూడా కమిషనర్ గారికి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఫోటోలు, ఇక్కడ వచ్చినటువంటి పాములను తీసి చూపెట్టడం జరిగింది. అంటే ఇక్కడ సమస్యల మీద కొట్లాడుతున్నా. ఇక్కడ ఉన్న సమస్య, ఈ నీళ్లు, ఇవన్నిటిని తెలియజేయడం కోసమే సంజయ్ అన్న ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఇవన్నీ చూసే వరకు ఫండ్ కూడా రిలీజ్ చేసిండు. అందుకే గమనించారు, ఇప్పుడు వచ్చిన 15 కోట్ల 3,70,00,000 మా ఫండ్ ఇళ్ళని దీనికే పెట్టినాం. అంటే అవసరం ఇక్కడ, మిగతా పెట్టలేదనేది కాదు, కానీ ఇక్కడ ఆ రిక్వైర్మెంట్ ఉంది, ఇక్కడ అవసరం ఉంది. సిరిసిల్లకు ఒక గుండెకాయలాగా మారిపోతుంది ఇది. ఎంత మంచి ప్రాంతం, అందంగా ఏదో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోయినటువంటి ఫీలింగ్ అనిపిస్తుంది ఇక్కడ తిరుగుతుంటే. కానీ రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. వీటిని పూర్తి చేయాలనేదే నా సంకల్పం. అందుకోసమే సంజయ్ అన్ననే ఈ వార్డుకి తీసుకొచ్చి వారి ప్రోత్సాహంతోనే మొన్న వచ్చింది. అంటే రానున్న రోజుల్లో కూడా సెంట్రల్ నుండి వచ్చే ఫండ్ ఇక్కడ ఎంత రిక్వైర్మెంట్ ఉంది అంత పూర్తి చేయాలనేదే నా సంకల్పం. నాకు నా ప్రజలు అంటే నేను ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రజాప్రతినిధిగా అవకాశం లేదు. అవకాశం లేనప్పుడు ఇంత ఎఫర్ట్ పెట్టి పనిచేస్తున్నప్పుడు నేను నాకు ఒక అవకాశం ఇస్తే 100% ఇక్కడ ఉన్న సమస్యల మీద కొట్లాడతా, సమస్యలు తీర్చుతా. ఆ నమ్మకం అయితే నాకుంది, ప్రజల ఆశీర్వాదం ఇస్తే. మా అన్నగారు ఒకటే చెప్తారు, ప్రజలలో ఉండండి, ప్రజల కష్టా సుఖాలలో ఉండండి, ప్రజల సమస్యలో మీరు భాగస్వాములు కండి. వారు చెప్పేది అంతే, ఫండ్ వారు చూసుకుంటారు. మాకు అవసరం ఏముంది, మేము రిక్వైర్మెంట్ పంపిస్తే ఆటోమేటిక్ గా వారు తీర్చే బాధ్యత వాళ్ళదే. మనకు ఎంపీ గారు వారే కదా, వారు మా ద్వారా తీర్చుతారు అంతే. వారికి మేము మధ్యలో ఒక వారధి లాంటి ఉండాలి, అన్ననే అన్ని తీర్చేది కదా. మొన్న రీసెంట్ గా నేను ఒక వీడియో చూసాను, మీది వైరల్ కూడా అవుతుంది. అది ఒక పాప, చిన్న పాప మీ ఫ్లెక్సీ దగ్గరకు వచ్చి శ్రీకాంత్ మామ అని చెప్పేసి మీ ఫోటోకి ఒక కిస్ ఇచ్చింది. పిల్లలకి ఎక్కడ ఇష్టం నేనంటే కృష్ణాష్టమి. అప్పుడు అందరు పిల్లలు
పిల్లలందరూ వేషధారణతోని ఆడికి ఒట్టి కొట్టే కాడికి వస్తారు, అందరు వేషధారణలకు. వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం బహుమతులు ఇచ్చుకుంటూ పంపిస్తూ ఉంటా. ఎవ్వరు కూడా వదలకుండా వచ్చిన పిల్లలందరికీ బహుమతులు కొన్ని పర్యాయాల నుండి ఇస్తున్నా. ఇప్పుడు కాదు, అందరు ఎలక్షన్ కోసం వచ్చి పనిచేస్తారు. నేను పిల్లలంటే ఇక మనం బాల్యం నుండి వచ్చినాం కదా, అలా సంతోషం మామూలుగా ఉండదు కదా. అందుకే పిల్లలకు నాకు మంచి అటాచ్మెంట్ ఉంటది. అంటే ఎక్కడికైనా పిల్లలను చూస్తే నాకు సహజంగానే అలా చూస్తేనే ఎత్తుకోవాలనిపిస్తుంది, వాళ్ళతో అభిమానంగా ఉంటూ ఉంటా. కనుక చిన్న పిల్లలకు నాకు మంచి రిలేషన్షిప్, మా ప్రాంతంలో మంచి అనుబంధం ఉంది. సో శ్రీకాంత్ అన్న, ప్రజలు మీకే ఎందుకు ఓటేయాలి? ఏ ఉద్దేశం కొద్ది ఓటేయాలి? చూశారు కదా నన్ను ప్రజలు. నేను ఇలా కొత్తగా పోవట్లేదు ప్రజలలోకి. నా ఫైటింగ్ చూసిర్రు, నా సేవ తత్వం, నా సేవాభావం చూసిర్రు, ఆపదలో నిలబడే వ్యక్తిత్వం చూసిర్రు, 10 రూపాయలు నా సొంతంగా ఖర్చు పెట్టే తత్వం చూసిర్రు. నేను 100% వాళ్ళకు మేలు చేస్తా, వాళ్ళ బాధల్లో తోడుంటా, వాళ్ళకు అన్ని రకాలుగా అండగా ఉంటానా హామీ నేను వాళ్ళకు కల్పించిన ఆల్రెడీ. అది నీ దృష్టిలో పెట్టుకుని నన్ను ఆశీర్వదిస్తారు నా ప్రజలని నా నమ్మకం అమ్మ. ఓ సూపర్ అన్న. సో లాస్ట్ గా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఒక్కసారి మా భారతీయ జనతా పార్టీకి సిరిసిల్ల ప్రజలందరూ అవకాశం ఇవ్వండి, మార్పు చూపెడతాం. 100% మార్పు చూపెడతాం. మంచి న్యాయబద్ధంగా ప్రజలకు సేవ చేసే తత్వం ఉన్న పార్టీగా మమ్మల్ని ఆశీర్వదించారని మీ ద్వారా ప్రజలకు కోరుకుంటున్నామా. థ్యాంక్ యూ శ్రీకాంత్ అన్న. మనస్ఫూర్తిగా మా తరపున కూడా నేను కోరుకుంటున్నా గెలవాలని చెప్పేసి. థ్యాంక్ యూ అన్న. ధన్యవాదాలు తల్లి. సో చూస్తూనే ఉండండి పీపుల్స్ మీడియా. నేను శ్రవంతి. నమస్తే.